యాక్ట్ టాకీస్ ఫ్లాష్ బ్యాక్కు తిరిగి స్వాగతం. తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. సంగీత పరంగా కూడా ఈ సినిమా ఒక సంచలనం. అన్ని హిట్ సాంగ్సే. ముఖ్యంగా ఎంతవారు గాని వేదాంతులైన గాని గోపాల బాల నిన్నే కోరి నేడే ఈనాడే ఈ పాటలన్నీ ప్రేక్షకులను ఉర్రూతలొగించాయి. మహమ్మద్ రఫీ గళాన్ని చాలా వెరైటీగా ఫీల్ అయ్యారు తెలుగు శ్రోతలు. బల్లే బల్లే లేతవయ్య సుదికిందిలే, తాత మనసు రిందిలే, లోకమింతేలే. బల్లే బల్లే లేతవయ్య సుదికిందిలే, తాత మనసు రిందిలే, లోకమింతేలే. పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్ కైపులో కైపులో కైపులో. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. ఇక టీవీ రాజు రీ రికార్డింగ్ ఈ సినిమాకి ఓ హైలైట్. ఈ రోజుల్లో కరువు బియ్యానికే కానీ బియ్యేలకు కాదు లాంటి డైలాగ్స్ బాగా పేలాయి. భలే తమ్ముడు తర్వాత మహమ్మద్ రఫీ తల్లా పెళ్ళామా, రామ్ రహీం, ఆరాధన, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఇలాంటి చిత్రాల్లో పాటలు పాడారు మహమ్మద్ రఫీ. అవును, చింగిలినంత తేలిగా నీ దారి కడ్డు తొలగించుకున్నావు, కానీ నా చేతుల నుంచి తప్పించుకుపోలేవు. నేనంతా విన్నాను, అంతా చూశాను. ఎవరు నువ్వు చెప్పు. ఇక నీ దొంగ నాటకం కట్టిపెట్టు. నేను నిన్ను కంట కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు పాలు వికావు, పచ్చి మోసగాడివి. నీకు 5 నిమిషాలు వ్యవధి ఇస్తున్నాను. నిజం చెప్పకపోయావా నీ ప్రాణాలు నీకు దక్కవు. 1 2 3 పాల్ తమ్ముడివా? అవును వదిన, పాల్ నేను అన్నదమ్ములు. ఈ బందిపోట్లు మా తండ్రిని చంపి చిన్నప్పుడే మా అన్నని ఎత్తుకొచ్చారు. వీళ్ళ మూలకంగానే ఆయన ఇప్పుడు జైల్లో పడి మగ్గుతున్నాడు. ఎలాగైనా సరే ఈ దొంగల ముఠాను పోలీసులకు పట్టి ఇచ్చిన పగ తీర్చుకోవటానికి, మా అన్నని విడిపించడానికి నేను పాల్ వేషంలో ఇక్కడికి వచ్చాను. నిజంగానా? అవును వదిన, నువ్వు కూడా నన్ను పాల్ని అనుకుని ప్రేమిస్తూ వచ్చావు. కానీ మీ పట్ల నేను ఎప్పుడు అమర్యాదగా ప్రవర్తించలేదు. వదిన అన్న గౌరవభావంతోనే మిమ్మల్ని చూస్తూ వచ్చాను. వదిన, ఈ బంది పట్లను పోలీసులకు పట్టి ఇస్తే వాళ్ళు మా అన్నను విడిచిపెడతామని హామీ ఇచ్చారు. ఎలాగైనా సరే మా అన్నను విడిపించి ఆయన మీకు అప్పగించే బాధ్యత నాది. నిజంగా పాలు విడిచిపెడతారా? నిజంగా వదిన, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. కానీ నీ సహకారం కూడా నాకు అవసరం. నీ కోసం, నా కోసం, దేశ శ్రేయస్సు కోసం నువ్వు నాతో సహకరించక తప్పదు వదిన. అలాగే, తప్పకుండా. భలే తమ్ముడు విడుదలైన సమయంలోనే బుద్ధిమంతుడు విడుదలైంది. ఇందులో అక్కినేని ద్విపాత్రాభినయం చేయడం విశేషం. భలే తమ్ముడు ఎక్కడా 100 రోజులు ప్రదర్శించబడలేదు. కానీ వసూళ్ల పరంగా మాత్రం ఈ చిత్రం సంచలనమే సృష్టించింది. రిపీట్ రన్లో కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేసింది. భలే తమ్ముడు చిత్రం తర్వాత అట్లూరి పుండరీకాక్షయ్య సొంతగా భాస్కర చిత్ర పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి మనుషుల్లో దేవుడు, ఆరాధన, మేలుకొలుపు, మావారి మంచితం చిత్రాలు నిర్మించారు.
చేసింది నువ్వేనా? పోలికలు ఒకటైనంత మాత్రాన పెద్ద పులి పెంపుడు పిల్లి కాదురా బ్రూట్. పాలని వచ్చి పాలు కాదు. నీ అసలు పేరు రాంప్రసాద్. నువ్వు నా అన్నది పేరు మార్చుకుని బురకా వేసుకుని తిరిగే పిరికి పొందకాడి పాలంటే పడగ విప్పిన కోడి తాపులు. రాసువైనా రేసువైనా భయపడేవాడిని కాదు. ప్రాణాలకు తెగించి పెద్ద పులి నోటి ముందుకు వచ్చావన్నమాట. అయితే బయట అనుభవించు. అన్నం నువ్వెన్ని కుట్టినా తగ్గిస్తా, కానీ నేను చెప్పేది మాత్రం వినాలయ్యా. నువ్వేం చెప్పనక్కర్లేదు. చేపగలవారు అయితే చెయ్యదు. ఓ భలే తమ్ముడు చిత్రానికి మూలాధారమైన హిందీ చిత్రం చైనా టౌన్ ప్రేరణతో హిందీలో డాన్ తీశారు. చైనా టౌన్లో షమ్మీ కపూర్ చేస్తే డాన్లో అమితాబ్ బచ్చన్ నటించారు. చైనా టౌన్ ఆధారంగా తీసిన భలే తమ్ముడులోను, డాన్ ఆధారంగా తీసిన యుగంధర్లోను ఎన్టీఆర్ఏ నటించారు. అన్నయ్య చేతులు కట్లు విప్పిన నీ మీద చెయ్యొద్దని. మనిద్దరం ఒకే తల్లి రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు. నీ పేరు రాంప్రసాద్, నా పేరు శ్యాంప్రసాద్. నీ కట్టుకథలు కట్టిపెట్టు. పౌరుషంగా వాడివైతే పౌరుషం లేక కాదన్నయ్య, అన్నవన్న ఆత్మీయతను మమకారాన్ని చంపుకోలేక ఈ గూండాల మధ్య నుంచి నిన్ను తీసుకొస్తానని అమ్మకి ఇచ్చిన మాట తప్పలేక అన్నయ్య. అమ్మ ఎవరు అమ్మ? అన్నయ్య అమ్మ ఆత్మీయత మమకారం. ఆ మాట అంతానికి కూడా నీకు అధికారం లేదు. మారువేషంతో మాలో చేరి మమ్మల్ని మోసగించి మా రహస్యాలని బయటపెట్టి మా ఆత్మీయుల్ని మట్టుబెట్టిన పరమ కిరాతకుడిని నిన్ను ప్రాణంతో విడిచిపెట్ట. నా ప్రాణం తీసినా సరే నోరారా అమ్మా అని పిలుస్తూ ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళగలిగితే చాలు. అప్పుడే నన్ను కనిపింపగలిగి నిప్పుతో చెరగట్లా నిన్ను ఇప్పుడే హతమారుస్తాను. ఈ చిత్రంలో రావు సాహెబ్గా రేలంగి, గన్గా రాజనాల, ఇన్స్పెక్టర్ శేఖర్గా ప్రభాకర్ రెడ్డి నటించారు. ఈ చిత్రాన్ని తారకరామ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్గా మాధవపెద్ది గోఖలే, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఎస్ఎస్ లాల్ వ్యవహరించారు. హలో మిస్టర్ రామ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. గడువు లోపల విడుదల కాగలిగినందుకు నేను అభినందిస్తున్నాను. విష్ యూ ఏ ప్రాస్పరస్ లైఫ్. థ్యాంక్ యూ. బయటి బై మన శ్యామ్ పోలీస్ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యాడు. సెట్ రియల్లీ గుడ్ న్యూస్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ శ్యామ్. ఇట్ ఈస్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ బ్రదర్. అంతా భగవంతుడి ఆశీర్వచనం. ఇతడు నిజంగా తమ్ముళ్ళకే ఆదర్శవంతమైన తమ్ముడు మిస్టర్ రామ్. భలే తమ్ముడు. కరెక్ట్ కరెక్ట్. ఆ మాట నేను ఎప్పుడో చెప్పాను. బాబు, నా బిడ్డలు నాకు అప్పగించిన మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోలేను ఆయన. నేను చేసిన మేరే ఉందమ్మా. ఇది నా డ్యూటీ. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. కరెక్ట్ కరెక్ట్. భలే తమ్ముడు చిత్రం తెర వెనుక విశేషాలు తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో చిత్రం తెర వెనుక విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. భలే తమ్ముడు చిత్రంలో ఎన్టీఆర్గా మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. నాకు కావాల్సింది కోటీశ్వరుల అమ్మాయి కాదు, వినయం, విధేయత, సంస్కారం ఉన్న గుణవంతురాలు కావాలి. నా ముందుంటే నిన్నలా చూస్తుంటే నేను సుధను పెంచి పెద్ద చేస్తే
శేఖర్ నన్ను ఇంత పెద్దను చేశాడు. ఆ పాట నీ నోట పలకాల చిలక. సరే, ఇప్పుడు 8 గంటలైంది. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది.